అరెస్ట్ చేస్తారు కూడా, ఎందుకంటే వీకేఆర్ అరెస్ట్ చేసి చూసినాం కదా. సోనియా గాంధీనేమో ఇటాలియన్ అంటే మరి ఈ సంగతి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు చేస్తుంది ఇట్లాంటివి అంటే, పవన్ కళ్యాణ్ అన్ని దొంగ పనులే చేసాడు. 5 4 పిల్లల్ని చేసుకుంటా లేదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పాశం యాదగిరి గారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడడానికి వచ్చేసాము. సార్ నమస్తే సార్. సార్ ఏం సార్, నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్కి ఫేవర్గా ఉంది అని చెప్పేసి అంటారు. మరి ఎట్లా ముందుకు పోతుంది అంటారు? అదే అరెస్ట్ చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అరెస్ట్ చేస్తారు కూడా, ఎందుకంటే వీకేఆర్ అరెస్ట్ చేసి చూసినాం కదా. కేవీఆర్ వెంకటరెడ్డి ఏం చేశారు, తీసుకొని పోయి కొట్టిరి. అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అదే చేశారు. ఉన్నట్టు చెప్తే అరెస్ట్ చేస్తారు. జనానికి చదువు చెప్పాలని చూస్తే, జనానికి తెలివి చేయాలని చూస్తే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే తెలివి వస్తే ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయని ప్రభుత్వాలు నమ్ముతాయి. అందుకని జనానికి తెలివి లేకుండా చూడాలి, మత్తులో ఉంచాలి. మీరు మద్య నిషేధం ఉద్యమం చేయమని చెప్పండి, అప్పుడు కూడా జైలు పెడతారు. ఎందుకంటే మద్యం మత్తు లేకపోతే వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని, అప్పుడు సమస్యలు వస్తాయి వాళ్ళకు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు చేస్తుంది ఇట్లాంటివి అంటే, పవన్ కళ్యాణ్ అన్ని దొంగ పనులే చేసాడు. 5 4 పిల్లల్ని చేసుకుంటా లేదా. ఎంతమంది పిల్లల్ని విదేశస్తులు అలా కాదా నీ భార్య? నువ్వు ఎట్లా చెప్తావు, నీతి గురించి ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్వదేశీ జాగరణ మంచి అని పెట్టిరు, వాళ్ళు అడగాలి కదా. నువ్వు పక్కన ఎట్లా కూర్చోబెట్టుకుంటావు? స్వదేశీ జాగరణ మంచి పెట్టిన వాళ్ళు విదేశస్తుని భార్యను పెట్టుకుని ఎట్లా కూర్చుంటావు? సోనియా గాంధీనేమో ఇటాలియన్ అంటే మరి ఈ సంగతి ఏంది? అది పర్సనల్ విషయము, దీన్ని పబ్లిక్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా సార్. పర్సనల్ విషయం అయినప్పుడు మరి వేరే విషయాలు కూడా పర్సనలే కదా. మరి ఎందుకు మాట్లాడినావు? ఇటాలియన్ అనేది కూడా పర్సనల్ విషయమే కదా. సోనియా గాంధీ ఇటాలియన్ అనేది కానీ, రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ పర్సనల్ విషయమే కదా. వాళ్ళదైతే పర్సనల్ కాదు, మీదైతే పర్సనల్ ఒకటి. తర్వాత ఆయన ఏం చెప్పిండు, పబ్లిక్ విషయమే మాట్లాడిండు కదా, పర్సనల్ విషయాలు మాట్లాడా. నువ్వు ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు అడిగిండు ఆయన. నువ్వు తాగుబోదు అన్నాడా? నువ్వు నీతివంతుడు కాదని అన్నాడా? మందిని ముంచినావు అన్నాడా? అనలే కదా. పర్సనల్ విషయాలు ఏం మాట్లాడలే. ఎప్పుడైనా కేసీఆర్ నువ్వు తాగుబోతావు అన్నాడా? అనలే కదా. ఆయన ఎప్పుడు కేసీఆర్ విషయంలో కానీ, మోదీ విషయంలో కానీ ఏ విషయం ఏది మాట్లాడలేదు. ఎవరికి అక్రమ సంబంధాలు, ఎవరెవరు తాగుబోతులు, ఎవరెవరు రాత్రిపూట ఏం చేస్తారు, అటువంటి ఏం చెప్పలేదు కదా. ఆయన విశ్లేషణ మాత్రమే చేసిండు, విమర్శ కూడా చేయలేదు. తిట్టలేదు, విమర్శ చేయలేదు, విశ్లేషణ చేస్తే కూడా నీకు కడుపు మంట అవుతుందంటే నువ్వు నైతికంగా ఎంత బలహీనంగా ఉన్నావో అర్థమవుతుంది. విశ్లేషణ చేస్తే కూడా భయపడుతున్నావు అంటే నీకు నైతికత లేదని అర్థం. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తామంటారు. అరెస్ట్ చేస్తే తప్పైపోతుంది. ఆ తెలంగాణలో కూడా అరెస్ట్ చేస్తే కానీ తెలంగాణ బగ్గుమంటుంది. సోయిలు పడండి మీరు, లేకపోతే మేము కూడా చెప్తాం. ఆంధ్రలో ఇక్కడ ఏముండొద్దు, పొలిమేర దాకా తండ్రి తరిమే. ప్రాంతీయతో దోపిడీ చేస్తే పొలిమేర దాకా పారదోలుతాం మన కాలేజ్ అన్నాడు. పొలిమేర తరిమేస్తాం, వాళ్ళను తరిమేసి ముందు ఉరుముతాం, తర్వాత తరుముతాం. ఆ తర్వాత మీ ఇష్టం. అందుకని తెలంగాణ సమాజం లేచి కూర్చుంటుంది, లాఠీ అందుకుంటుంది, ఒక్కొక్కరు ఇబ్బంది కొడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది వినే పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి అంటారు. నిజంగానే వినే పరిస్థితుల్లో ఉన్నారా? అరెస్ట్ అయ్యే వినే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చూడాలి, మన పరీక్ష ఇది, అగ్ని పరీక్ష. అది నువ్వు దీంట్లో నుంచి బయటపడతావా లేదా చూడాలి. ఏది చెప్తే అది చేసి తింటే కేవీఆర్ విషయంలో చూసినాం కదా, మాట్లాడలేదు, తప్పు కదా అది. ఇప్పుడు చేస్తే కూడా తప్పు అవుతుంది. అందుకని మనం చూద్దాం, పరీక్ష పెడదాం, ఆయనకు ఒక గీత గీస్తాం. ధర్మక్షేత్రం కురుక్షేత్రం మధ్య నువ్వు గీత గీద్దాము. నువ్వు రేఖకు అటు పక్కుంటావా ఇటు పక్కుంటావో చూద్దాం. ఇది ఫైనల్ క్వశ్చన్ సార్. ఇది ఆంధ్ర తెలంగాణ మళ్ళీ గొడవలాగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మరి వాళ్ళు అంతకుముందు అదే చేశారు కదా. సినిమాలు తెలంగాణలో ఎక్కించుకుంటూ సినిమాలు తీసిరి. ఒకటి తీసినరా, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని ఎక్కిరిచిరి. రాయలసీమలో ఎక్కిరిచారు, ఉత్తరాంధ్రలో ఎక్కిరిచారు, అందరూ ఎక్కిరిచారు. ఆఖరికి ఆంధ్ర అంటే ఏంటంటే 2.5 జిల్లాలు 1.5 కులం అన్నట్టు తయారు చేసిండ్రు జనంలో. అందుకనే వ్యతిరేకత వచ్చింది. ఆ జనం అంతా కల్లెర చేసిండ్రు. వాళ్ళు ఆంధ్రలో పోయే పరిస్థితి వచ్చింది, కానీ వాళ్ళ పరిపాలన పోలేదు. అంతటా వాళ్ళే ఉన్నారు, మొత్తం అన్ని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ వాళ్ళకి డెవలప్మెంట్ వచ్చింది అనుకుంటారా? తెలంగాణకి ఏం డెవలప్మెంట్ రాలేదు, ఏం సంక్షేమం రాలేదు, అభివృద్ధి రాలేదు, సంక్షేమం రాలేదు, అంత ఆంధ్రలోనే ఉన్నది. అందుకనే మళ్ళీ ప్రజల తెలంగాణ కావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలి. దానికోసం మళ్ళీ నడుము బిగించాలి, మళ్ళీ పోరాటం చేయాలి. మనం నిద్రపోవద్దు, రెస్ట్ తీసుకుంటే మనం అంతే రెస్ట్లోకి పోతాం. ఆర్ఐపీ అయిపోతుంది, రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది. అందుకని రెస్ట్ తీసుకోవద్దు, మళ్ళీ పోరాటం చేయాలి, నడుము బిగించాలి, లాఠీ పట్టాలి. థ్యాంక్ యూ సార్.